లోక్సభ ఎన్నికలకు ఫెడరల్ ఫ్రంట్కి కసరత్తు చేస్తున్న కేసీఆర్ తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ని తెర మీదకు తెస్తున్నారు. వార్షిక బడ్జెట్ను తలపించే ఓట్ ఆన్ అకౌంట్ ఇందుకు అస్త్రంగా మలుచుకున్నారు. తెలంగాణ అభివృద్ధిని సమైక్య పాలనతోనూ దేశాభివృద్ధితోనూ పోలుస్తూ సీఎం హోదాలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేసీఆర్ తన అభివృద్ధి నమూనాపై ఫోకస్ పెట్టారు. అయితే కాంగ్రెస్ మాత్రం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని విమర్శిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన సందర్భంలో తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం కొత్త చర్చను లేవనెత్తింది. సమైక్య పాలన నాటి అభివృద్ధిని తమ 4.5 కాలంతో పోల్చారు కేసీఆర్. 2013-14లో 5.9% ఉన్న తెలంగాణ అభివృద్ధి 2018-19లో 10.6%కి చేరుకుందని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ఉదహరిస్తూ కేరళ, గుజరాత్ అభివృద్ధి నమూనాల స్థానంలో తెలంగాణ డెవలప్మెంట్ మోడల్పై చర్చ సాగుతోందని వివరించారు కేసీఆర్. తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక నేడు దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటి దాకా గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరుగుతుండేది. కానీ నేడు వాటి స్థానంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతుందంటే మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. అటు కాంగ్రెస్ మాత్రం కేంద్రం 18 నుంచి 22,000 కోట్లు ఇవ్వడం ఖాయమైనప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టాల్సిన చోట ఓట్ ఆన్ అకౌంట్ ఎందుకు పెట్టారంటూ నిలదీస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ ప్రజల్ని మభ్యపెట్టడానికే ఓట్ ఆన్ అకౌంట్ అన్నది కాంగ్రెస్ వాదన. ఎంబీసీ కులాలు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై కాంగ్రెస్ నిలదీయడానికి రెడీ అయింది. ఓట్ ఆన్ అకౌంట్ చెప్పడమే తప్పు, అసలు ఫుల్ బడ్జెట్ పెట్టాలా? ఇది పొరపాటు చేసి మెంబర్ ఆఫ్ ఎంపీ ఎలక్షన్స్ ఏదో వస్తున్నాయో దాంట్లో మళ్ళొకసారి పబ్లిక్ మభ్యపెట్టి దాని తర్వాత చేతులు లేపేస్తాడు. రాజకీయంగా 5 సంవత్సరాల గురించి ప్రజలు మీకు భారీ మెజారిటీ ఇచ్చినా ఇంకా మీ ఆలోచనలో ఎలా మోసం చేయాలా, తెలంగాణ ఎలా అబద్ధాలు చెప్పాలని ఉంటే కానీ. గులాబీ నేతలు మాత్రం కేసీఆర్ను రైతు బాంధవుడని కీర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం చెవిలో పువ్వులు పెడుతున్నారని కౌంటర్లిస్తున్నారు. చెప్పింది చేయకుండా కేవలం అంకెల గారెడీలు చేసేటువంటి ప్రభుత్వాలను చూసినాం. 6,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన పార్టీ ఆనాడు మరి హామీ ఇచ్చి దానికి కొనసాగింపుగా రుణమాఫీ చేయడం అనేటువంటిది తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు బాంధవుడిగా మిగిలిపోతాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుందాం. ఫుల్ బడ్జెట్ పెట్టకపోవటం మళ్ళీ చెవులో పువ్వు పెట్టే ప్రయత్నమే. ఇది ఓట్ ఆన్ అకౌంట్ కాదు, ఓట్ ఆన్ పార్లమెంట్ ఎలక్షన్స్. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా వచ్చే లోక్సభ ఎన్నికలు, ఫెడరల్ పాలిటిక్స్ నేపథ్యంలో కేసీఆర్కి బడ్జెట్ లెక్క ఒకలా ఉంటే కాంగ్రెస్ లెక్కలు మరోలా ఉన్నాయి. ఎన్నికల తర్వాత తెలంగాణలో బడ్జెట్, అధికార కాంగ్రెస్ మధ్య ఫస్ట్ ఫైట్కి తెరలేపాయి. తెలంగాణలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్పై మనతో చర్చలో పాల్గొనడానికి టీఆర్ఎస్ విధంగా ఎండ లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు, గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. రమణారెడ్డి గారు, మీరంతా చెవులో పువ్వు బడ్జెట్ అంటున్నారు. ఏంటి చెవులో పువ్వు బడ్జెట్ ఎందుకు అంటున్నారు? ఏదో తిట్టాలి కాబట్టి తిడుతున్నారు, నిజంగానే అంటున్నారు? రజనీ గారు, ఇప్పుడు ఎప్పుడైనా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు పెడతారంటే ఈ ప్రభుత్వానికి టెన్యూర్ అయిపోతున్నది, నెక్స్ట్ ఎలక్షన్స్కి పోతున్నాం కాబట్టి మేము ఈ నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ వచ్చే గవర్నమెంట్స్ ఎట్లుంటాయని కేవలం జీతభత్యాలు అంతవరకు పెట్టి ఎలక్షన్స్ పోతారు. కానీ ప్రజలు మొన్న పూర్తి స్థాయిలో ఎలక్షన్స్లలో మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకు పంపింగ్ మెజార్టీ వచ్చింది, గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. సెప్టెంబర్ 6 నాడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తే నిన్న క్యాబినెట్ అయ్యే వరకు కూడా పూర్తి స్థాయి అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం, నిన్నటిదాకా కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం అనే చెప్పొచ్చు. మంత్రులు లేరు, ఒకటే ముఖ్యమంత్రి, ఒకరే శాంతి భద్రతల మంత్రి. అప్పుడు ఎలక్షన్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయి క్యాబినెట్ కూడా నిన్న డబ్బు ఎంత వస్తుందో క్లారిటీ లేకుండా వాళ్ళు అక్కడ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకుంటే ఫుల్ బడ్జెట్ ఎక్కడ పెడతారు వీళ్ళు? ఇప్పుడు రజనీ గారు 5 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తాయో మనకు తెలుసు. మనకు కొన్ని గతంలో ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు కొంత నిధులు ఇప్పుడు ఆల్రెడీ 42% షేర్ మన తెలంగాణకు రావాల్సినటువంటి షేర్ వస్తున్నది. ఇంచుమించుగా ఏమైనా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు అటు ఇటు ఉంటుంది అంతే తప్ప మన ఎక్స్పెక్టేషన్ మనం ఏమైనా రియల్ బడ్జెట్ పెడుతున్నామా? మనం అంత ఊహాగానాలే కదా, మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత వస్తుంది, అది కూడా పెట్టలేకుండా అన్నీ కూడా ఎట్లున్నాయంటే ఇట్లా పెట్టి నడుపుతూ ఉన్నారు. నిజంగా ఓపెన్ చేస్తే వాస్తవాలను తెలుసుకుంటే మళ్ళీ ఇట్లనే పెట్టి ఎలక్షన్లో మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో ఫుల్ బడ్జెట్ పెడితే మొత్తం డెఫిసిట్ ఏముంది, ఇవన్నీ ఏమున్నాయి మీరు చాలా దాంట్లో మీరు ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ ముఖ్యమంత్రి గారే ఫస్ట్ టైం ఈ పాయింట్ మీద తీసుకుందాం. గాదర్ కిషోర్ గారు, నిజమేనా తప్పులు తెలుస్తాయని, లోట్లు బయటపడతాయని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఫుల్ బడ్జెట్ కాకుండా? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా చాలా స్పష్టంగా సభలోనే కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏమొస్తుంది, వాళ్ళ ప్రయారిటీస్ ఏముంటాయి? చెప్తున్నాడు కదా ఆయన, కాంగ్రెస్ 2,000 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది. కేంద్ర ప్రయారిటీస్ బట్టి రాష్ట్రం అయితే డిసైడ్ చేసుకోవాలి. 100% చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాల అధికారంలోకి వస్తే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి మిత్రపక్షాల అధికారంలోకి వస్తే వీళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రయారిటీస్ కూడా మనకి ఇచ్చే శాఖ కూడా వాళ్ళే కేటాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా ఒకటేసారి మీ రాష్ట్రానికి ఒక 10,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ 10,000 కోట్లు కూడా 1,000 కోట్లు విద్యకు, 1,000 కోట్లు వైద్యానికి వాళ్ళే నిర్ణయిస్తారు. అట్లా ఏ దానికి ఎంత ఇస్తారనేటువంటిది క్లారిటీ లేదు. కాబట్టి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ 3 నెలల కోసం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానికి పెద్ద ఇష్యూ ఏముంది? దాంట్లో కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో నెరవేర్చడం కోసం మంచిగా రైతు పక్షపాతిగా, మహిళా పక్షపాతిగా, పేదల పక్షపాతిగా ఇంత అద్భుతమైన బడ్జెట్ వస్తే ఏదో మాట్లాడాలి కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో ఆసరా పెన్షన్లని 2,000 చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చినాం, దాన్ని ప్రకటించేసారు కదా, దానికోసం చెప్పారు కదా క్లారిటీగా. అదేవిధంగా వైద్యం కోసం చెప్పిన దానికోసం కేసీఆర్ కిట్లు కానివ్వండి, మిగతా వాటి కోసం కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, 2 కాలేజీలకు అడ్మిషన్ స్టార్ట్ అయినా ఇంకా 2 కాలేజీలకు అడ్మిషన్స్ ఇయర్ నుంచి స్టార్ట్ అయితే అని చెప్పినాం కదా. ప్రయారిటీస్ కనిపిస్తూనే ఉన్నాయి కదా చాలా స్పష్టంగా. కాబట్టి ప్రజలకు అర్థమవుతున్నది ఏం చేస్తున్నాం అనేటువంటిది. వాళ్ళు ఎన్నికల ముందు కన్ఫ్యూజ్ అయ్యారు, ప్రజలను అర్థం చేసుకోలేకపోయారు, ఇప్పుడు బడ్జెట్ని అర్థం చేసుకోలేకపోతారు. దానికి వాళ్ళ కారణం. మీరేమనుకుంటున్నారు ఈ బడ్జెట్ మీద? 25% కేసీఆర్ గారి ప్రసంగంలో 25% ఈ రాష్ట్రం సంబంధించిన కార్యక్రమాల గురించి, 75% కేంద్రం అందిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వారి ప్రసంగంలో ఉన్నది. కాకపోతే ఇప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసమే వెయిట్ చేస్తున్నారు, బడ్జెట్ పెట్టుకోకుండా పలుకుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నేనే చేస్తున్నా అని పలికినటువంటిది స్పష్టంగా గోచరించింది ఆ ప్రసంగంలో. జాతీయ రహదారులు 3,050 కిలోమీటర్లు జాతీయ రహదారులు కేసీఆర్ గారు ఘనతనే. కేసీఆర్ గారు ఒక విషయాన్ని ఇవాళ చెప్పారు. కేసీఆర్ కిట్ అంటే 12,000 రూపాయలు కాదు, 2,000 రూపాయలతోని 16 వస్తువులు ఏవైతే ఇస్తున్నామో అది కేసీఆర్ కిట్టు. అయితే మిగతా 12,000 రూపాయలు ఏదైతే ఇస్తారో దాంట్లో 6,000 రూపాయలు కేంద్రంది అనేటువంటి విషయాన్ని ఇది చేశారు. గతంలో కేసీఆర్ కిట్టు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వందే అని చెప్పారు. కేసీఆర్ కిట్ అంటే ఏంది అనేది మాత్రం ఇవాళ నిర్వచనం క్లియర్ చేసి 16 వస్తువులతో కూడింది 2,000 రూపాయల విలువైంది కేసీఆర్ కిట్. 12,000 రూపాయలు 6,000 రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు. అదే రకంగా వారు అనేక విషయాలు చెప్పారు. ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి 40 హాస్పిటళ్లలో కిడ్నీకి డయాలిసిస్ సెంటర్లు ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ప్రాయోజిత కార్యక్రమాలు వాటన్నిటి తెలుసు. ఈ ఎక్విప్మెంటు ఆ ఎక్విప్మెంటు మెడిసిన్స్ కోసం 440 కోట్లు ఈ రకంగా అన్నీ చెప్పారు. అసలు ఇవాళ టెక్నీషియన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది, దోబీలు లేనటువంటి పరిస్థితి ఉంది హాస్పిటళ్ళల్లో. అసలు ఒక రిక్రూట్మెంట్ గురించి లేదే ఉన్న అసలు హాస్పిటళ్ళల్లో ఉన్న స్కానింగ్స్ మెషిన్స్ కానీ, స్కాన్ చేసే మెషిన్స్ కానీ, ఈ మిగతా టెక్నీషియన్స్ ల్యాబులలో స్టాఫ్ కానీ ఉన్నటువంటి పరిస్థితే లేదు. రెండో విషయం, వారికి నిజంగా ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధగా అనుకుంటే 25 లక్షల మంది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు 5 లక్షల డీటెయిల్గా మాట్లాడదాం. ఇక్కడ నా మేజర్ పాయింట్ ఏంటంటే రమణారెడ్డి గారు మీరు చెప్పాల్సింది ఏంటంటే 2013-14 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటప్పుడు 5.9% ఉన్న అభివృద్ధి ఇప్పుడు 10.6 అంటే ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్తూ ఉన్నారు. మీకు డెవలప్మెంట్ కనిపించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 6% గ్రోత్ వచ్చింది అనే దాన్ని ఒప్పుకుంటారా మీరు? రజనీ గారు, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నాం? తెలంగాణ రాష్ట్రం స్వయం పాలన, అభివృద్ధి, నిధులు ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో వచ్చేటువంటి ఆదాయము సీమాంధ్రలో ఖర్చు పెడతా ఉన్నారు. ఇది తెలంగాణకి ఖర్చు పెట్టాలి, ఆ రాష్ట్రం మాకు వస్తే మేము ఖర్చు పెట్టుకుంటామన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి హైదరాబాద్లో నేచురల్గా ఉండేటువంటి రిసోర్సెస్ డెవలప్మెంట్ మన ఇన్కమ్ ఏది వస్తుందో ఈరోజు తెలంగాణకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది కాబట్టి డబుల్ పర్సెంటేజ్లో 10% అవుతుంది. డెఫినెట్గా ఇది వారి క్రెడిట్ ఏమున్నది ఇలా ప్రభుత్వ ఆదాయం. ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉంటారండి, అన్న జీతం బాగుంటుంది, తమ్ముడు జీతం, ఇద్దరు కలిసినప్పుడు ఏంటి, అరే నాకు లోపల కులుకుంటారు, నా ఆదాయం అంతా కూడా ఆనిపోతుంది. ఇప్పుడు ఏమైంది, విడిపోయిన తర్వాత నీ ఆదాయం నీకు, నా ఆదాయం కాబట్టి ఈరోజు ఇక్కడ గణాంకాలు పెరిగినట్టు కనబడుతున్నాయి. ఇందులో గొప్పతనం ఇక్కడ జరిగినటువంటి అద్భుతాలు ఏం లేవు. కిషోర్ గారు దీనికి ఆన్సర్ చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సహజసిద్ధంగా అప్పటి వరకు డివైడ్ అయిన రెవెన్యూ ఇప్పుడు కలిసింది కాబట్టి గ్రోత్ ఎక్కువ కనిపించింది, మీ క్రెడిట్ ఏం లేదు అనే పాయింట్కి. ఇప్పుడు
తెలంగాణ రావడానికి 2 సంవత్సరాల ముందు వృద్ధి రేటు చూసుకుంటే మీరు చెప్పింది, దాని తర్వాత నుంచి 4.2 నుంచి దాదాపు ఇప్పుడు పెరిగినటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే డబల్ 2 రెట్లు. ఏం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు? 2 రెట్లు మీరు క్రియేట్ చేసింది ఏం లేదు, వెల్త్ ఏం క్రియేట్ చేశారని అడుగుతున్నారు. 2 రెట్లు అయ్యిందంటే చేసినటువంటి ప్రతి పని కూడా వెల్త్ క్రియేట్ మీరు ఖర్చు పెట్టడం తప్పితే ఆదాయం ఏం క్రియేట్ చేశారు? లేదు లేదు లేదు. ఇప్పుడు మనం గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అనుకోండి, అది వెల్త్ క్రియేట్ అయితే లేదండి. దాదాపు 2400 కోట్లు యాదవ్ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరేటువంటి అంశం. వాళ్ళకి ఇచ్చిన గొర్రెలు మళ్ళీ పిల్లలు చేసుకుని అవి వచ్చినటువంటి అంశాన్ని కూడా ఈరోజు బడ్జెట్ కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ప్రకటించిన సందర్భం. పెట్టే ప్రతిదాన్ని కూడా వీళ్ళు సంక్షేమ కార్యక్రమం అంటే అటే పోతుందనే తప్పండి. ఒక మనిషికి 1000 రూపాయలు ఇచ్చినట్టు 1000 రూపాయలు జోబెట్టుకొని తిరిగాడు, మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, మళ్ళీ ఎకానమీ పెరుగుతుంది, మళ్ళీ రాష్ట్రానికి గ్రోత్ పెరుగుతుంది. 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చినట్టు 1000 రూపాయలు జోబెట్టుకుని అట్లే దాచుకోడు కదా. కాబట్టి ఆ గ్రోత్ను ఆలోచించుకోవాలి. దాన్ని టెక్నికల్గా మళ్ళీ ఖర్చు పెట్టించిన తర్వాత వృద్ధి రేటు పెంచుకొని మళ్ళీ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలనేటువంటి అంశంలో ముందుకు పోయేటువంటి పరిస్థితిలోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఉంది. వారి ప్రణాళిక వరకు ఉంది. నేను చెప్పేది అదే, కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే అర్థం కావట్లేదు, ప్రజలకు వాళ్ళు చెప్తుంది ఒకటి కనిపిస్తుంది కదా. వృద్ధి రేటు మేము చెప్పింది కదా, కేంద్ర ప్రభుత్వం చెప్పిందే కదా. గతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన వృద్ధి రేటు చిన్నదవడం వల్ల ఆటోమేటిక్ గా రెవెన్యూ, హైదరాబాద్ రెవెన్యూ అంతా తెలంగాణలో కలిసిపోవడం వల్ల గ్రోత్ రేట్ కనిపించింది. మీరేం చమక్కులు క్రియేట్ చేయలేదని. హైదరాబాద్ రెవెన్యూ కలిసిపోవడం ద్వారా అంటే ఇంతకుముందు హైదరాబాద్ రెవెన్యూ లేదా మన దాంట్లో? అది సమైక్య రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా. సమైక్య రాష్ట్రంలో ఖర్చు అయినా కూడా మన దాంట్లో అంటే సమైక్య రాష్ట్రంలో మేము లేమా తెలంగాణలో? సమైక్య రాష్ట్రంలో మేము ఏదో బయట ఉన్నట్టు వీళ్ళు ఏదో ఖర్చు పెట్టుకున్నట్టు సొంతంగా అంటే అప్పుడు దానికి కోర్ కారకులు మరి మీరే కదా, అధికారంలో ఉన్నది 10 సంవత్సరాలు. అప్పుడేం చేసింది మరి? మీరు ఎందుకు సాధించలేకపోయారు వృద్ధి రేటు? సమైక్యాంధ్రకు సంబంధించినటువంటి వృద్ధి రేటు చెప్పండి. అప్పుడు కూడా వృద్ధి రేటు గత పక్క రాష్ట్రాలతో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉండేటువంటి ఆదాయం పంచుకున్నాం కాబట్టి మనకి అలా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంత మాట్లాడితే హైదరాబాద్ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు దాన్ని ఒప్పుకోకుండా జనరల్ గా అయిపోయింది. కాదు వాళ్ళు అనేది ఏంటంటే మేము సంక్షేమ పథకాలు ప్రజలకి డబ్బులు డివైడ్ చేయటం, డిస్ట్రిబ్యూట్ చేయటం ద్వారా వెల్త్ క్రియేట్ అయింది అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు. రజనీ గారు రాష్ట్ర మోడల్ గా ఉంది కదా, దేశం అంతా తీసుకుంటున్నారు. మనం చేసే మోడల్ అనేది మీరు సంక్షేమ పథకాలు ఒక సబ్జెక్టు. మీరు ఈరోజు జీడిపి గురించి మాట్లాడితే డెఫినెట్గా ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం ఇక్కడనే ఖర్చు పెట్టినప్పుడు జనరల్గా మన అభివృద్ధి, మన జీడిపి పెరిగింది. అదేవిధంగా మన సమైక్య రాష్ట్రంలోకి డివైడ్ అయినప్పుడు అన్ని మీరు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా అనంతపురం, మన హైదరాబాద్లో వచ్చినటువంటి ఆదాయం అక్కడ కూడా పోయింది. కాబట్టి ఆ రోజు మనతో పోలిస్తే అన్డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ కరువుతో ఉండేటువంటి జిల్లాలు కదా, అక్కడ కూడా పోయింది. కాబట్టి మన జీడిపి మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో చూస్తే కూడా ఆ రోజు కూడా మన జీడిపి బాగానే ఉంటుంది. కానీ ఈ రోజు డబుల్ డిజిట్ కావడానికి కారణం ఇది ఒక వన్ ఆఫ్ ది రీజన్. మీరు డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ పెరగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? డబుల్ డిజిట్ గ్రోత్ రేటు పెరగడం ఏదైతే ఉన్నదో అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నటువంటి ఇది. దాంతోపాటు అంటే వర్షాలు అనేటువంటివి కూడా కొద్దిగా కొన్ని సందర్భాల్లో సానుకూలంగా వర్షాలు పడ్డటువంటి పాలనా కాలం ఉన్నది, వర్షాలు పడనటువంటి పాలనా కాలం. ముఖ్యమంత్రి మరొకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి దశకు మన రాష్ట్రం వచ్చింది. నవ్వుతారు ఎందుకు? రోడ్లు మీ వల్లే, పెన్షన్లు మీ వల్లే, మెడికల్ కిట్లు మీ వల్లే. ఎట్లా వచ్చిందో మీరు అండి రజనీకాంత్ గారు, మీ వల్లే అని అంటున్నారు. ఎట్లా వచ్చిందో అప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు కదా, కేసీఆర్ ఇప్పుడు చాలా సార్లు చెవులు చిల్లులు పడేలా చెప్పాడు. మా దగ్గర నుంచి డబ్బులన్నీ ట్యాక్సుల రూపంలో కలెక్షన్ తీసుకెళ్లి మీరు రిటర్న్ డబ్బులు ఇస్తే అన్ని అంటారు. ఈ రోజులు ఎవరు ఇవ్వలేదు కదా, స్టేట్ 70 సంవత్సరాలు అయింది ఆ దశ వచ్చింది. వాళ్ళు ఇచ్చారు, ఎప్పుడు చెప్పుకోవాలా? మీరు చెప్పుకుంటున్నారు మా పథకం అని. రజనీ గారు మన కేంద్రానికి ఇచ్చిన తక్కువిస్తున్నారు. రజనీకాంత్ గారు పాపం హైదరాబాద్ మేయర్ గారు మొత్తం ఆమ్దాన్ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది. హైదరాబాద్ మేయర్ గారు, ముఖ్యమంత్రి గారు పోస్టర్ వేసుకుంటే కనీసం మేయర్ ఫస్ట్ పర్సన్ ఫోటో కూడా ఉంటుంది. మీరు మా గురించి ఏం మాట్లాడతారండి? మేయర్ ఫోటో హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో మరొక కీలకం, తెలంగాణ అభివృద్ధి మోడల్ను మిగతా రాష్ట్రాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనేదానికి మీ ఆన్సర్? ఎప్పుడైనా ప్రభుత్వాలు ఒక మంచి స్కీమ్, ఇప్పుడు వారు చెప్పింది నాకు తెలిసి ఒక రైతు బంధు పథకానికి సంబంధించిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కేంద్రం డెఫినెట్గా ఇప్పుడు ఇదంతా కూడా మనం రేపు రజనీ గారు ఇదే విషయం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి ఎన్నికలు గుర్తుకు రాగానే రైతు బంధు గుర్తుకొచ్చింది.
కేసీఆర్ గారికి ఎన్నికలకు పోయే ముందు గుర్తుకొచ్చింది. 4 సంవత్సరాలు రైతులు గుర్తుకు రాలే, రైతు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయాలని గుర్తుకు రాలే, రైతుల గిట్టుబాటు ధర గురించి ఆలోచన చేయాలి. కానీ ఈ రోజు ఎలక్షన్లకు ఎప్పుడైతే ముందుకు పోతున్నామో రైతులకు సంబంధించినటువంటి 4,000 రూపాయలు ఒకసారి ఇచ్చి రెండోసారి ఎలక్షన్ల ముందు పెట్టించి దాదాపు 10 బడ్జెట్ అట్లా ఏదలుచుకుంటే 10 టైమ్స్ చేయాలి. కేవలం ఎలక్షన్ల ముందు ఇచ్చినట్టే దీన్ని కూడా ఓకే మన తెలంగాణలో వర్కౌట్ అయింది, దేశవ్యాప్తంగా కూడా వర్కౌట్ అవుతుందని నరేంద్ర మోడీ గారి చెవులో. ఎందుకంటే వారు వీరిద్దరు కూడా వెంకటరామారెడ్డి గారు సహజంగా అట్లా మాట్లాడడానికి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారికి ఎలక్షన్లు రాగానే గుళ్ళు గుర్తొస్తున్నాయి, అందుకని తిరుగుతున్నాడు కాబట్టి అదే యాంగిల్లో చూస్తారు కాబట్టి ప్రధానమంత్రి విషయంలో ఆ రకమైన ఆరోపణ చేయడం సహజమైన విషయం. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ లో పోయే ముందే గుర్తుకొచ్చారు అమిక్ రైతులు కిసాన్ భాయ్ అవి ఇక్కడ పాయింట్ ఏంటంటే సూత్రధారి నేను అన్న కేసీఆర్ అంటారు. రుణమాఫీ చేస్తామన్నాం, మేము రుణమాఫీ చేస్తాము, మీ గతంలో 70,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నాం, మేము మళ్ళీ మా రాష్ట్రాలు వచ్చినటువంటి మధ్యప్రదేశ్ అన్ని మీరు ఇక్కడ మీరే మాట్లాడతారు, అక్కడ కూడా మీరు పోండి, రేపు కావాలంటే డెలిగేషన్ పోయిద్దాం పదండి. మీరు ఇక్కడ తప్ప మరి సంతకంగా 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తాం. 2 లక్షల రుణమే ఇయ్యారండి, సన్నకారు రైతులకు ఇచ్చేది 2 లక్షల ఎవరికి మాఫీ చేయాలో క్లారిటీ లేకుండా ప్రకటిస్తారు. అధికారులకు ఫ్రెండ్లీ వాతావరణంలో లాస్ట్ టైం కూడా 2014 ఎన్నికల్లో హైదరాబాద్ మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాను అప్పు కూడా డబ్బా కొట్టిపోయాడు, ప్రజలు నమ్మలే. ఇప్పుడు వచ్చి మళ్ళీ డబ్బా కొట్టిండు, ప్రజలు నమ్మలే. ఇప్పుడు ఇప్పటికి కూడా చెప్తున్నారు రాజీ గారు, మా ప్రభుత్వం రేపు కేంద్రంలో వస్తే ఏకకాలంలో రైతు రుణాలని కూడా మేము మళ్ళీ మాఫీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రుణాలు మాఫీ 6,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. ఈ లెక్క ఏంటి? 6,000 కోట్లు చాలా స్పష్టంగా ఎన్నికలప్పుడే మేము ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ గతంలో చేసినట్టుగానే రుణమాఫీ చేస్తాం చెప్పినాం. మేము ప్రజలకు అర్థమైతే చెప్పినా ప్రజలు ఆశీర్వదించారు, ప్రజలకు విశ్వాసం ఉంది. ఇంత పెద్ద స్టేట్, ఇంత రిచ్ స్టేట్, ఇంత డెవలప్మెంట్, ఇంత గ్రోత్ ఉన్న స్టేట్ ఆల్ ప్రయారిటీ చూసుకోవాలి కదా. రైతు బంధుకు 12,000 కోట్లు పెట్టినాం కదా, మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. మీరు రైతు రుణమాఫీ 6,000 కోట్ల గురించి మాట్లాడినప్పుడు రైతు బంధుకు 12,000 కోట్లు పెట్టినాం, రైతు బీమాకు 650 కోట్లు పెట్టినాం, మరి వాటి గురించి కూడా మనం ఆడుకోవాలి కదా. ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తున్నారు రండి రైతుల గురించి. వీళ్ళు రైతుల గురించి నేను ఏమన్నా మొదట్లో చెప్పిన రైతు బడ్జెట్ ముందు మాట్లాడదాం మనము. ఎందుకంటే నేను ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇద్దరు కూడా మళ్ళీ రైతులను ఒకసారి బుట్టలో కొత్త ఆఫర్స్ ఏమి ఇవ్వలే కదా. ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి కొత్త ఏమైనా పెట్టారు, ఎన్నికలప్పుడు చెప్పిన కాకుండా ఇప్పుడు ఏమైనా కొత్త పథకం పెడితే మీరు అన్నట్టు ఎన్నికల కోసం పెట్టని మాట్లాడచ్చు. ఉన్న వాటి గురించే మాట్లాడుతున్నారు. మొన్న కదా ఏదో నిజంగానే 4 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం, 5వ సంవత్సరాలు కొత్తది అని చెప్పిన మీరు మాట్లాడి బడ్జెట్ ఎప్పుడంటే మనం వచ్చినప్పుడు 3 ఏళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ రావడానికి టైమే పట్టింది, రాష్ట్ర 2 years పట్టింది. ఏ పథకం ఆగిందండి? అంటే 4 ఏళ్ళకెళ్ళి ఆసరా పింఛన్లు ఇస్తారు ఎలా, కళ్యాణ లక్ష్మి ఇస్తారా? ఇప్పుడు పథకాన్ని ఆలోచన చేసి ఏదైతుందో ఈ రోజు రైతులకు సంబంధించిన రైతు బంధు ఇవ్వాలి. ఎవరు రైతు, ఆయనకి ఎంత భూమి ఉంది, ఆ భూమిని సాగుకు యోగ్యమైందా కాదా, మొత్తం డేటా తీసుకోవద్దా? మరి మేమే తీసాం. రైతు బోడికల ప్రక్షాళన ఎవరు పెట్టిరండి? అదే ఇక్కడ 9 సంవత్సరాల క్రితం మోడీ గారు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి ఇవాటి వరకు కంప్లీట్ కాలేదు, మాది కంప్లీట్ అయ్యింది. రజనీ గారు అర్థం చేసుకోవాలి. రేపు అడుగుతున్నాం, రైతు బంధు పథకం 95% పూర్తయిందని ముఖ్యమంత్రి గారు ప్రసంగంలో చదివిల్లు. అది రైతు బంధం 100% అయింది. రాయండి రికార్డ్స్ అప్గ్రేడ్ చేయకుండా మీరు వాళ్ళకి డబ్బులు మీరు ఇక్కడ నుంచి ఒక రైతులు మీరు కావాలంటే ఫోన్లోకి తీసుకోండి అని చెప్తా. ఎంతోమంది రైతులు ఈ రోజు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మాకు మొదటిసారి రాలే, 2 సార్లు రాలే, మా పాస్ పుస్తకం రాలే, మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రోజు కోర్టుగా ఈ రోజు కూడా 25% మంది రైతులు రికార్డుల ప్రక్షాళన విషయంలో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పంచాయతీలు తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు. క్లియర్ ఉన్నాయని పార్టీలో క్లియర్ చేశారు. పార్టీ బిలో సాదా బైనామాలతో సహా లోకల్గా ఉండి సెటిల్ చేసుకొని రాసుకొని ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇచ్చి తండ్రి అమ్మిపోయిన వాటికి ఇలా కొడుకోవచ్చు అడ్డం పడేటువంటి కొన్ని పెండింగ్ ఉన్నాయి.
కోట్లలో ఉన్న వాటిని కూడా కొన్ని పెండింగ్ పెట్టాం. దీనికి ఎవరు కారకులు? ఇష్టం వచ్చే రికార్డ్ మెయింటైన్ చేసి మీ పుణ్యమే కదా. ఈ తలది రజనీకాంత్ గారు మంచి పాపానికి అడిగేస్తే మీరు సహకరించాల్సిన పని ఇష్టం వచ్చిన సాధ్యం కాదు. మోడీ గారు ముఖ్యమంత్రి కిషోర్ గారు వీళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు పేపర్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, డబ్బులు చేతులు మార్చి రికార్డులు పరిశాన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా చేయండి, సిఎస్ చేయండి, లేకపోతే సిసిఎల్ చేయండి, నేతలు పంచుకున్నారు డబ్బులు, గందరగోళమైనాయని. కుటుంబాల వివాదాల వల్ల రికార్డులు గందరగోళం అయితే దాన్ని సరిదిద్దడానికి ఓకే, కానీ అవినీతి వల్ల రికార్డులు గందరగోళం అయితే తల బాదుకోవాల్సిన పరిస్థితి రైతులు ఎన్నికల్లో కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని సంక్షేమ పథకాలు గెలిపించినాయి. ఇప్పుడు బడ్జెట్లో సంక్షేమ పథకాల కేటాయింపులపై ఎలా ఫోకస్ పెట్టారు? గండ్ర గారు, మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలు వాటి కేటాయింపులు మీకు ఎట్లా అనిపిస్తూ ఉన్నాయి? రజనీ గారు నిరుద్యోగ భృతి ఇస్తామని మేము 3,000 అంటే 3,016 అన్నారు, ఇస్తామన్నారు, కేటాయింపులు పెట్టుతున్నామన్నారు. దానికి ఇంకా విధి విధానాలు ఖరారు చేయాల్సింది. విధి విధానాలు ఖరారు ఎప్పుడు కావాలి, వాళ్ళకి ఎప్పుడు నిర్దిష్టంగా సమయం ఎప్పుడు ఇస్తారనేది ఒకటి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాము, లబ్ధిదారులను ఎంపిక చేస్తాం శాస్త్రీయ పద్ధతిలో, దాని మీద లేదు. ఈరోజు 1,000 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలకు 16 పెంచుతున్నామని అన్నారు, కానీ ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే అన్నీ పెంచుతాము, చేస్తాము, చూస్తాము అన్నట్టే. రైతులకు రుణమాఫీ విషయంలో వాళ్ళకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు అంటున్నాం మేము ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మాఫీ చేస్తాం. 6,000 కోట్లు పెట్టామంటే మళ్ళీ 4 ఏళ్ళు మాఫీ చేస్తాం, 4 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ దాకా దీన్ని సాగదీసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్టంగా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అంటే పార్లమెంట్ ఎలక్షన్లు కాబట్టి మళ్ళీ చూస్తాం అన్నట్టు ఉన్నది తప్ప ఇవి అమలు చేయడానికి మరి నిర్దిష్టంగా ఇళ్ళ విషయంలో కేటాయింపులు లేవు. ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇంత కేటాయిస్తున్నాం, 5,000 కోట్లు 10,000 కోట్లు కేటాయిస్తున్నాం అనేది. దీనికి ఆన్సర్ చెప్పండి. డబుల్ బెడ్రూమ్ల మీద ఎందుకు మీరు నిధులు కేటాయించలేకపోయారు? డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ ప్రభుత్వం సాహసం చేసి కేసీఆర్ గారు మనమే పూర్తిగా కట్టించాడేటప్పుడు ఒక మంచి ప్రయత్నం చేశారు. చాలా గ్రామాలలో సొంత జాగాలో కట్టించుకునే వెసులుబాటు ఇస్తే బాగుంటుందని మన పెద్ద ఎత్తున డిమాండ్ వస్తే మన ఎన్నికలలో ఆ హామీని పెట్టినాం. దానికోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి పెట్టుకొని ఎంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు తీసుకొని దాన్ని ఎవ్రీ ఇయర్ ఎంతమంది వరకు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక క్లారిటీ రావడం కోసం దాన్ని ప్రతిపాదిస్తూ ముందుకు పోతాం అనేటువంటి స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మెన్షన్ చేస్తారు. దానికి టైం ఉంది కాబట్టి ఇంకా 3 months తర్వాత మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపు క్లారిటీ వస్తే శాస్త్రీయబద్ధంగా ఎంతవరకు అవకాశం ఉన్నారు, ఎంతమంది వస్తున్నారో ఒక లెక్క వస్తే కనుక దాన్ని బడ్జెట్ పెట్టుకోవచ్చు. దానికి ఏమి ఇబ్బంది? ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే గ్రామాలలో అందరూ ఉండి మొత్తం మీ యొక్క ఆర్థిక స్థితి సమగ్ర కుటుంబ సర్వే చేసిన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఎంతమందికి ఇల్లు అవసరం ఉంది, ఎంతమందికి ఇల్లు కావాల్సిన వాళ్ళు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వానికి నిజంగా అక్కడికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఆడొక 10 ఈడొక 5 కట్టి 2,72,000 ఇల్లు శాంక్షన్ చేసినామన్నారు. పూర్తి అయినా రాయాలి కదా. 2,72,000 ఇల్లు శాంక్షన్ చేసినామన్నారు. పూర్తి చేసిన 1,00,000 పూర్తి చేసిన 50 చేసిన అన్ని కలిపితే ఈ రాష్ట్రంలో వాళ్ళు పూర్తి చేసినాయి 4,000 కట్టిండ్రు. అక్కడ ఒక 50 అక్కడ కడుతున్నారు కదా. దగ్గర నిద్రపోతున్నాయి, కొన్ని భూములను నిద్రపోతున్నాయి. మేమైతే కట్టకుండా ఇల్లు కట్టకుండా 1,000 కోట్ల రూపాయలు మాత్రం పరిగెడుతుంటది కదా కొన్ని కేసుల మీద. చీఫ్ మినిస్టరే కదా. అవినీతికి అవకాశం ఉండే పనులు మీరు లేట్ అయినా పకడ్బందీగా నీతివంతంగా కొట్టుడు పక్కకు పెట్టుడు మీ నాయకుడు ఏం కష్టం మనకు అర్థం కాదు. ఇప్పటి వరకు కేంద్రం 2,72,000 ఇండ్లు శాంక్షన్ చేసింది. 1,300 ఆ నెంబర్ మీద 2,72,000 అచ్చంగా మాదైతే దాంట్లో వీళ్ళు 2,72,000 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ చేశారు. దాంట్లో 1,32,000 ఇల్లు మాత్రం ఆన్ గోయింగ్, అంటే టెండర్ ప్రాసెస్ అయిపోయి ఆన్ గోయింగ్ నడుస్తామని. హైదరాబాద్లో దాదాపు 90,000 ఇళ్ళకి సంబంధించి నడుస్తూ ఉన్నాయి.
అయితే ఇప్పటివరకు ఇచ్చింది ఎన్ని ఇండ్లు బెనిఫిషరీస్కి ఇచ్చిందంటే 11,000. దీని తర్వాత 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్లో 11 లక్షల ఇండ్లు శాంక్షన్ అయ్యి 11 లక్షల ఇండ్లలో 2 లక్షల మందికి బెనిఫిషరీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి 5 సంవత్సరాల కాలం అయిపోయింది, మళ్ళా అధికారం వచ్చింది, ఇంకా ఆన్గోయింగ్ 11,000 మించి బెనిఫిషరీస్కు పంచినటువంటి పరిస్థితి లేదు. ఆ ఇండ్లు అప్పుడు రంగు బ్రష్ వేసుకుంటా ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడపడానికి తప్ప, ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప ఇండ్లు అవి చూసిపోయి మేము ఈ ఇంట్లో ఉంటాము అనేటువంటి కలలు అనేటువంటి దాంట్లో వివరింపజేసేది తప్ప ఆ ఇండ్లు ఇచ్చేదానికి దృఢ చిత్తం లేదు. ఇండ్లు ఇచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఇచ్చింది 11,000. 2,72,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం 1,300 కోట్లు కేంద్రం ఇచ్చింది, 800 కోట్లు ఇల్లు ఖర్చు పెట్టారు. ఎంత మీరు ఇచ్చింది ఒక ఇంటికి 70,000 రూపాయలు వీళ్ళు ఇచ్చింది, 1,50,000 ఇప్పుడు వచ్చినటువంటి మొత్తం ఖర్చు 7 లక్షల రూపాయలు. మొదటి విడత 70,000 ఇచ్చింది, రెండో విడతకు మీరు అక్కడికి వస్తలేరు. ఎందుకంటే కేంద్రం బెనిఫిషరీస్ లిస్ట్ అడుగుతుంది, బెనిఫిషరీస్ లిస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. బెనిఫిషరీస్ లిస్ట్ బిలో పవర్టీ లైన్ కింద ఉన్న బెనిఫిషరీస్ లిస్ట్ మీరే తయారు చేసుకుని మేము ఇచ్చేది అండి. నాకు అర్థం మీరు బెనిఫిషరీస్ బిలో పవర్టీ లైన్ కింద ఎవరు లిస్ట్ వీళ్ళు తయారు చేసుకున్నారు. పవర్టీకే కదా ఇల్లు ఇచ్చేది. అవును, బిలో పవర్టీ కింద ఉన్నటువంటి ఎవరికి జనాభా లెక్కల కంటే ముందు 2011 జనాభా లెక్కల కంటే ముందు వాళ్ళు రేపు వెళ్ళి మీరు ఆ డిఎంఏ నేను చెప్తున్నాను 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి పబ్లిక్ ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇస్తున్నారు. ఆ లిస్ట్ మేము దోలాడాలి. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం బిలో పవర్టీ చెప్తారు 70,000 రూపాయలు. నేనేం చేయాలి? 7 లక్షలు ఇచ్చినోడు పోయిండు, ఉత్తర ఇళ్ళకి సాంక్షన్ ఇచ్చేసి మీరు కట్టించే ప్రయత్నం చేసినాం. కట్టించేది కొనసాగుతూ ఈసారి సొంత జాగాలలో కట్టుకునే వెసులుబాటిస్తామని చెప్పిన సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కేటాయించినవన్నీ ఊరికే చెవులో పువ్వు పెట్టే కార్యక్రమాలు తప్ప దానిలో ఫ్యాక్ట్స్ లేవనే వాటికి సమాధానం. ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కానీ, మైనార్టీస్కి ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే. అడగండి, వాళ్ళు కార్పొరేషన్లలో పోయి కనుక్కోమని చెప్పండి. మళ్ళీ ఇంకొకసారి నేను స్పష్టం చేయదలుచుకున్నాను, స్టేట్ డెవల్యూషన్ రావాల్సినటువంటి నిధి ఏదైతే ఉంటుందో మన దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్స్ దానికంటే కూడా చాలా తక్కువగా మనకి ఇస్తా ఉన్నారు. వాళ్ళ దయాదాక్షిణ్యం మీదనో లేకపోతే వాళ్ళు ఇవ్వకపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన 32% 10% పెంచి కేంద్రం ఇస్తున్నది. కేసీఆర్ గారు ఇంకో మాట చెప్పారు, సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని ఇచ్చారు. ఒకసారి ఇచ్చారు, ఇంకోటి ఎన్నికల ముందు వాళ్ళే చెప్తారు. కళ్యాణ లక్ష్మి నడుస్తున్నది కనబడుతుంది. వాళ్ళకి ఎందుకు భారతదేశంలో 45,000 కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ భారతదేశం మొత్తంలో కేవలం తెలంగాణ రాష్ట్రమే. అది భారతదేశం ఒప్పుకుంటుంది. వీళ్ళు ఇంకా సంక్షేమ పథకాలకు లెక్కలు చూపిస్తున్నారు, జరుగుతలేదు అంటే ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? మీరు చెప్పేది ఇంతకంటే అన్యాయం. నేను ఇక్కడ ఒక శాస్త్రీయంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి 50 ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఓట్లు వేసుకున్నారు కదా, ప్రజల చేత 57 ఏళ్ళకు పెన్షన్ ఇస్తామని ఓట్లు వేసుకుంటుంది. నిరుద్యోగులకు ఓట్లు బెడ్రూమ్లు ఇస్తామని ఓట్లు వేసుకుంటుంది. రైతులకు సంబంధించినటువంటి భూ ప్రక్షాళన ఇవన్నీ కూడా చేస్తామండి. ఎప్పటిదాకా చేస్తారు? సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఇది లైఫ్ లాంగ్ నడవాల్సింది. ఇవాళ తర్జన పద్ధతితో ఇవాళనే కంప్లీట్ చేయాలనేటువంటిది కాదు కదా. శాస్త్రీయంగా నిరుద్యోగ వృత్తి అంటే ఏం చేయాలి, ఏ సంవత్సరంలో డిగ్రీ అయిపోవాలి, ఏ సంవత్సరంలో పీజీ అయిపోవాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి, ఒక టెక్నికల్ గా ఉండేటువంటి ఉండాలి కదా. నడుస్తున్నది అదే చర్చ అంటే మీద మీద జరగాలి కదా. ఇది ఆశామాషికి ఇచ్చే పార్లమెంట్ తెచ్చుకోవద్దా? డబ్బులు చేతులు పెడితే ఏమంటారు? ఇప్పుడు అదే చంద్రబాబు గారు ఇస్తున్నారు అనుకోండి, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రవేశపెట్టిండు. మోడీ గారు ఇంకో పథకం పెట్టారు, ఎన్నికలు వచ్చి కాబట్టి ప్రవేశపెట్టారు. మేము ప్రవేశపెట్టకపోతే కూడా ప్రవేశపెడతారు అంటారు. ఇది ఎక్కడ ప్రవేశపెట్టినేమో ఎన్నికల కోసం పెట్టింది అనేది వాళ్ళ పాయింట్. ఎన్నికల కోసం పెట్టినట్టుందా అండి? ఎన్నికల కోసం పెట్టినట్టు మీకు రజనీ గారు నిర్దిష్టంగా నిరుద్యోగుల విషయంలో ఉంది. డేట్ చెప్తే లేకపోతే మొదలు పెడితే తెలిసిపోయేది.
కానీ దాని విషయంలో ఊరిస్తూ పెండింగ్ విధి విధానాలే ఖరారు చేయకపోయింది. విధి విధానాలు ఖరారు చేయడానికి మన ఎక్కడి నుంచి రావాలా? ఒక్క పాయింట్ పిలవండి, అఖిల పక్షాన్ని పిలవండి. రేపు 24 గంటల విధి విధానాలు కూడా స్పష్టమైన పాయింట్ 2000 రూపాయల పెంపకం అయినా సరే, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3000 అయినా వచ్చే బడ్జెట్ నుంచి మేము చెప్పినాం ప్రజలకు. అది మీ క్లారిటీ లేకపోతే మేము ఏం చేయాలి? ఏప్రిల్ తర్వాత ఈ బడ్జెట్ రాదండి, వచ్చే బడ్జెట్ అవును అంటారు కదా. ఇప్పుడు దీంట్లో నిరుద్యోగ వృత్తి ఇయ్యట్లేము ఈ బడ్జెట్ అని చెప్పలేదు అనుకుంటాము. నువ్వు విధి విధానాలే ఏప్రిల్ వరకు ఖరారు చేస్తాము, ఏప్రిల్ తర్వాత నుంచి ఇచ్చుకుంటాము. ఎందుకు తొందర నాకు అర్థం కాదు. మీకెందుకు తొందర? ప్రజలలో మేము కాదా? ప్రజలలో మీరే ప్రజల తరఫున అడుగుతాం మిమ్మల్ని. 10 లక్షల మంది వస్తారా? వీళ్ళు రేషన్ పెట్టారు, ప్రతిదానికి రేషన్ అలవాటు. మేము 10 లక్షల మంది వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, మేము అట్లా చెప్పలే. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పినాం. తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ప్రసంగంలో? 4383 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేసినాం. మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు. ఇక పరిపాలన గ్రామరాజ్యమే రామరాజ్యం అని అందుకు స్వయం పరిపాలన అన్నారు. ఇప్పుడు ఎంతమంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు? 2250కి మించి పంచాయతీ కార్యదర్శులు లేరు. ఈ ఊర్లన్నిటికి కూడా తిరుగుతూ ఉంటే మళ్ళీ 9000 మందికి పోస్టులు వేసారు. ఉద్దేశపూర్వకంగా అది కోట్ల పడేటువంటి విధంగానే 100% తర్వాత చెప్తాను. ఇంకో విషయం అండి, ముఖ్యమంత్రి గారు 1,54,00,000 మంది కళ్ళద్దాలు ఇచ్చినాము అని చెప్పారు. కళ్ళద్దాల నుంచి హరితహారం చెట్లు చూస్తే అవి కనబడతాయేమో. మరి ఊర్లలో డైరెక్ట్ పోతే యావరేజ్గా 1,00,000 చెట్లు అయితే ఇవాళకి వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 120 కోట్ల చెట్లు పెట్టారు. 120 కోట్ల చెట్లు ఆ లెక్క ప్రకారం చూస్తే 12,751 గ్రామ పంచాయతీలు యావరేజ్గా 1,00,000 చెట్లు అయితే ఉండాలి. 1,00,000 చెట్లు అయితే నేను వస్తూ రోడ్డు మీదకి వస్తుంటే అడవిలోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉండాలి అన్ని గ్రామాల పొలిమేరలు. మరి ఈ కళ్ళద్దాల నుంచి చూస్తే అది కనబడుతుందేమో. అదే రకంగా 50 కోట్ల చేప పిల్లలు వేసినట్ట, ఈసారి 128 కోట్ల చేప పిల్లలు వేస్తారట. ఈ పంట ఏదైతే ఉన్నదో, చేప లాంటి ముక్క ఏదన్నా ఈ పంటికి దాఖలా తీసుకపోయి చేస్తారో ఏమో. ఆ 128 కోట్ల చేపలు వస్తే పాపం మత్స్యకారులు ఇల్లు నిండిపోతుంది. ఇదైతే ఈ పంటి కాదేమో. ఇక కాకతీయ మిషన్ ఏదైతే ఉన్నదో, ఈ ముక్కుతో కాకతీయ మిషన్లో తవ్వినటువంటి చెరువులలో నిండినటువంటి నీళ్ళలో ముక్కు పట్టుకొని మనం మునగాల. ఆ కాకతీయ మిషన్ ఒక కాకమ్మ కథ అయిపోయింది. ఈ చేపల చెరువు మిషన్ కాకతీయ పని జరగలేదు. మీరు చూపిస్తాం ఎస్టిమేషన్ 50 లక్షలు ఉంటుంది, 5 లక్షల పని జరగలేదు. చెప్తున్నాం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద 5 లక్షల రూపాయలు రజనీకాంత్ గారు కేంద్రం ఇచ్చింది వీళ్ళ కార్యక్రమం కింద చెప్పుకున్నారు. దీనికి నేను సిద్ధంగా ఉన్నా. 37 కోట్లు మా ప్రభుత్వం చెప్తున్నా కదా లెక్కతో సహా. గొర్రెలు అంటున్నారు కదండి, అడవి కనబడి 120 చెట్లు పెరగాల్సి నీకు లేదా? నువ్వు ఇప్పుడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కదా, నీకు లేదా? ఆడతారా చెట్లు పెట్టి? రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లేవు. 5 పైసలు నిలబడమని నేను నిలబడతాను. 28 కోట్లు 3,000 కోట్ల లోన్ శాంక్షన్ అయింది కేంద్రం నుంచి. 1000 కోట్ల సబ్సిడీ శాంక్షన్ అయింది కేంద్రం నుంచి. 4,000 కోట్లలో 2,800 కోట్లు వాడినరు. రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా లేదు. దీనికి నేను నిలబడతాను. చెప్పండి. దేని మీద? గొర్రెలు మీరు ఏదైతే 3,58,000 గొర్రెలు యూనిట్లు పంచినామన్నారు కదా, ఆ గొర్రెలు ఇచ్చింది కేంద్రం డబ్బులతోనే. ఎవరి డబ్బులు అయితే కేంద్రం డబ్బులు ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు కేంద్రం ఎక్స్ట్రాడినరీగా ఎవరికి డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ దోచిపెడుతుంటే తెలంగాణ వాడేసుకొని చేయట్లేదా ఏంటి? ప్రాబ్లం ఏంటో నాకు అర్థమవుతుంది. అసలు ఇచ్చింది కేంద్రం అయితే కేంద్రం పంపిన 15వ ఆర్థిక సంఘం వచ్చి డబ్బులు మొత్తం భారతదేశంలో అత్యద్భుతంగా ఖర్చు పెట్టి 15వ ఆర్థిక సంఘం మేము ఇచ్చామని చెప్పారు కదా. మరి
మేము మీరు ఇచ్చామండి. ఇచ్చేయండి, మేము కట్టిన మాకు ఇస్తాం, మీరు ఇచ్చేయండి, నాకు అర్థం కాదు. అరే మీరేమో గ్రామాలకు మీరు ఇస్తామని చెప్తారు, మీరు ఇచ్చేది 1600 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1600 గ్రామాలకు ఎంత ఇచ్చారండి వీళ్ళు? గ్రామాలకు ఎంత ఇచ్చారు చెప్పినాం కదా, చూడండి బడ్జెట్ లా ఇలా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14 ఆర్థిక సంబంధించి 1600 కోట్లు మేము ఇస్తామని చెప్పినాం. 800 14 ఫైనాన్స్ కింద 2019-20 సంవత్సరానికి గాను పర్ హెడ్ 800 వస్తాయని చెప్పారు కదా. మరి 800 రూపాయలు పర్ హెడ్ సెంట్రల్ ఇస్తుంది. గత బడ్జెట్లో 474 రూపాయలు ఇచ్చింది. దానికి ముందు బడ్జెట్లో 357 రూపాయలు ఇచ్చింది. దానికి ముందు బడ్జెట్లో 255 రూపాయలు ఇచ్చింది. కాంగ్రెస్ చిట్ట చివరి బడ్జెట్లో 106 రూపాయలు పర్ హెడ్ ఇచ్చింది. ఈ గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చింది తలకు 8 రూపాయలు మాత్రమే. గ్రామ జ్యోతి అనే కార్యక్రమాన్ని పెట్టి ఇప్పుడు మీరు ఫలితం ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు కిషోర్ గారు అంటే వేరే రాష్ట్రాలకు ఏదో తక్కువ పెట్టి మాకేదో ఎక్కువ దోచి పెడితే మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తాను. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదే మాకు ఇచ్చి మీరు ఇయ్యలేదు, మాకు ఇవ్వాల్సిందే ఇచ్చింది. రమణారెడ్డి గారు, మీరు ఈ బడ్జెట్ ద్వారా టీఆర్ఎస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజంగా గెయిన్ అయ్యేంత పరిస్థితి ఉందా? మీరు గెయిన్ అవటానికి పెట్టిన బడ్జెట్ అది ఇది అంటున్నారు. పొలిటికల్ గా మనం మాట్లాడితే ప్రజలు ఎప్పుడు కూడా ఆశాజీవులు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఓపెన్ చేసిన దానికంటే ఇట్లుంటే ఇస్తారు కావచ్చు, జేబులో మనం అందులో ఉన్నది ఇస్తారు. ఇప్పుడు కూడా నిర్దిష్టంగా చెప్పకుండా ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ల ధర మాట చెప్పుకుంటూ పోయి తర్వాత ముచ్చట ఇప్పుడు ఇది ఇళ్ళ విషయంలో వారు అంటున్నారు మేము ఇళ్ళ లిస్టు ఫైనల్ చేస్తాము, ఇల్లు కట్టిస్తాము, ఇల్లు చేస్తామంటే నమ్ముతారు, ఇస్తా కావచ్చు. రేపు వచ్చిన తర్వాత ఇక కొంతమందికి 57 ఏళ్ళ పెన్షన్ విషయంలో ఆధార్ కార్డులు అనేది దగ్గర పెట్టుకొని రేపు మా పార్టీ కోటి ఇస్తే మీకు ఆ పెన్షన్లు వస్తాయి. ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుని మళ్ళీ తెలంగాణ ఆంధ్రతో కలుపుతా అని చెప్పి వాళ్ళ గతంలో మాజీ మంత్రిగా పనిచేసే బలరావు నాయక్ ప్రజల పక్షాన్ని ఓట్ల కొరకు ఉంటే కేంద్ర ప్రభుత్వంలోకి వస్తామని మీరు కూడా ప్రకటించుకోరు, ఆశాజనకంగా ఉంటారు కదా ప్రజలు, మీరు కూడా ఆశ చూపిరు. మా విధానం ఏందో మేము ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా రుణాలు, రైతులకు రుణాలను మేము మాఫీ చేస్తాం, ఒకేసారి మాఫీ చేస్తాం. మా విధానం అది. మీరు మాఫీ చేస్తాం. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు 3000 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒకసారి మాఫీ చేయలేదండి. మీరు ఒకసారి మాఫీ చేస్తారు, 3000 కోట్లు మాఫీ చేయలేదు. 5,000 రూపాయలు ఒకసారి మాఫీ చేస్తారు. ఎన్నికల్లో మీరు బెనిఫిట్ అవడానికి ఈ బడ్జెట్ అనే వాళ్ళకి మీరు ఇచ్చే స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? ఎన్నికల కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ అయితే కనుక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఈ బడ్జెట్లో చూపించి దానికి నిధులు కేటాయించి మా కోటేసి వస్తున్నటువంటి ఒక ఊహాజనితమైనటువంటి అప్పుడు చూపించి చాలు, ఇప్పుడు ఈ బడ్జెట్ లో సేమ్ అదే కలర్ ఇచ్చి చూపిస్తే ఓట్లు వస్తాయి అని చెప్పి అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి స్పష్టం చేసినాం. అది కళ్ళ ముందు కనపడుతుంది. మీకు ఏమనిపిస్తుంది? ఇండ్లు కట్టడానికి 5 లక్షలు అన్నారు, దాని ఊసు అక్కడ లేదండి చెప్తున్నారు కదా, లిస్టు ఫైనల్ చేసి తర్వాత పెడతామంటున్నారు. అంటే ఏదైతే ఎట్లా ఉంటుందంటే మహిళా పక్షపాతి బడ్జెట్ అంటారు. మంత్రివర్గంలో మహిళనే లేదు, నేతి బీరకాయ అంటారు. ఎందుకంటే మీ తీరు ఎట్లా ఉంటదంటే ఇక్కడ మంత్రివర్గంలో మహిళా మంత్రి ఉండదు, కానీ కేంద్రంలో మహిళా రిజర్వేషన్ చట్టం తేవాలని ఎక్కడ ఇళ్ళలోనే మహిళలు లేరు అంటున్నా. మంత్రివర్గంలో లేరు మహిళలు బాగుంది, మీకు ఇళ్ళలోనే మహిళలు లేరు. ఆడ మాట్లాడదామా దాని మీద? మరి ఇళ్ళ కారణం పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. బడ్జెట్ మీరు మార్కులు వేయాలంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని వేస్తారు? అవుట్ ఆఫ్ 10 బడ్జెట్ కి ఏమైనా మార్కులు వేయాలంటే ఏమైనా వేస్తారా? అసలు అవసరం లేదా? ఒకటేందంటే బడ్జెట్ ఇలా ఏవైతే పెన్షన్లు అనేటువంటి సత్యం, మిగతా అంతా మిథ్య. అది ఉంది పరిస్థితి. మీరు ఇప్పుడు ఏముండే మార్కులు వేయడానికి ఇప్పుడు వేసినాయకపోయినా మాకు మార్కులు పడ్డాయి కదా, మాకు ఇప్పుడు మీరు వేసేది ఏందనే మాటలు మేమేమంటున్నాం. మార్కులు అంటే పనితీరుకు సంబంధించింది కదా. ఇప్పుడు పనితీరుకి ఏముంది సార్ రజనీ గారు? సరే ఒక్కసారి ప్రజల్లో వాళ్ళు ఏదో చెప్పి వాళ్ళ తిప్పు వేసుకున్నారు. ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే ప్రజలు మీకు ఒకసారి అవకాశం ఇచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజలను మాటలతోటి మోసం చేయకుండా కార్యాచరణతోటి నిర్దిష్టంగా
మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మళ్ళీ ఓట్ల కొరకు మళ్ళీ ప్రజలు డార్క్లో పెట్టి ఓటేయించుకున్న తర్వాత మీ స్వరూపాన్ని తెలిస్తే ఇప్పటికే మీ స్వరూపం అర్థమైపోయింది, ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా ఎప్పుడైనా అదే ఇప్పుడు అంటే నవ్వకు బ్రదర్, మేము అధికారంలో క్లారిటీ ఉన్నది. గత ఎన్నికలు, మొన్నటి ఎన్నికలు, ముఖ్యమంత్రి ఎన్నికలు, ఇప్పటి ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు అనేటువంటి క్లారిటీ ఉన్నది. ఓకే, ప్రధానమంత్రి ఎన్నికల్లో డిఫరెంట్ రిజల్ట్, ఎవరు ఎలిజిబుల్ అనేటువంటి విషయం. బడ్జెట్ లో మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. మిక్స్డ్ ఒపీనియన్ లో కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది ఎలక్షన్ బడ్జెట్ అంటున్నారు, కొంతమంది అద్భుతమైన బడ్జెట్లు అంటున్నారు. ఈ విషయం ఏం లేదని కొంతమంది అంటున్నారు. చూద్దాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఒక సమప్ చేయలేని వాతావరణం. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. చూస్తున్నామండి TV9.